సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. కానీ ఈ డ్యామేజ్లు ఎందుకు జరుగుతున్నాయి? ఫాల్టీ డిజైన్ వల్ల జరుగుతుందా? ఈ ఫాల్టీ డిజైన్ ఎవరు ఇచ్చారు? కమాండర్ ఇంజనీరింగ్ చీఫ్ ఎవరి డిజైన్ ఇచ్చింది? ఎవరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టమని అనుమతి ఎవరిచ్చారు? 1,00,000 కోటి రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు. మరి దీని సంగతి ఏంటి? ఇదంతా వృధా పోతున్నట్ట ఏంటి అని త్వరలో దీనికి సమాధానం చెప్పే అవసరం ఉంది. ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు తప్పకుండా ఈ వచ్చే 1 నెలలో 30 రోజుల్లో దీనికి సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ప్రజలు సమాధానం ఇస్తారు అని అర్థమైపోతుంది క్లియర్గా. 1,00,000 కోటి రూపాయలు అంటే తక్కువ కాదు. 1,00,000 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన ఈ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. మేడిగడ్డ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎవరు ఏ బాధ్యత తీసుకోలేదు, ఏ సమాచారం ఇవ్వలేదు. చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. ఇది చాలా తెలంగాణ ప్రజలకి ఇది ఏదైతే జరుగుతూ ఉందో ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ అన్నారం బ్యారేజ్ ఏదైతే జరిగిందో ఇంకా కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ ముందుకు వచ్చి ప్రజలకి మళ్ళీ అడ్రస్ చేసి చెప్తాం. థ్యాంక్ యూ. ఖర్చు ఎవరు భరిస్తున్నారు రిపేర్కి అనేది ఇష్యూ కాదు. అసలు డిజైన్ ఫాల్టీ డిజైన్ వల్ల ఇవి జరుగుతున్నాయి. పదే జరుగుతున్నాయి. శాండ్ కొట్టుకోబోతా ఉంది అని క్లియర్గా ఇంజనీర్సే చెప్తున్నారు అక్కడ. సో ఎవరు ఖర్చు భరిస్తున్నారు? వాళ్ళు ఖర్చు ఎల్ఎన్టీ వాళ్ళు ఖర్చు భరిస్తారు, ఆఫ్కాన్స్ వాళ్ళు ఖర్చు భరిస్తారు అని తప్పించుకోవడం కాదు. ప్రజలకు సరి అయిన సమాధానం చెప్పాలి. హాస్యాస్పదమైన సమాధానం దయచేసి చెప్పాలి. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు పోయి ఓటు అడగడానికి అన్ని పార్టీల ప్రతినిధులు, అన్ని పార్టీల క్యాండిడేట్లు ముందుకు పోతున్నారు. చాలా దురదృష్టకరమైన విషయం. ఒక ఎంపీ హోదాగా ఉన్న ఒక క్యాండిడేటు క్యాన్వాసింగ్ పోయినప్పుడు అతనికే ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం అనేది ఇది టోటలీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఇది టోటలీ సెక్యూరిటీ ఫెయిల్యూర్. ఏ పార్టీ అయినా సరే, ఏ క్యాండిడేట్ అయినా సరే అతనికి తగు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మిషనరీకి ఉంది. తప్పకుండా ఇవ్వాలి. ఇటువంటి సంఘటన ఇంకోసారి జరగకూడదు. ఏదైతే సంఘటన జరిగిందో అతను సురక్షితంగా, హెల్దీగా, స్పీడీ రికవరీతో బయటపడాలని ప్రార్థిస్తున్నాను.